మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ లక్ష్మి. మీ అందరికీ తెలుసు కదా, కళాకారులు అంటే వాళ్ళ ప్రతిభ ప్రపంచానికి పరిచయం కావాలంటే ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి కొద్ది టైంలోనే చాలా మంది పాపులర్ అయిపోతారు. కానీ మీ అందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జముకుల డొక్కు కళాకారులు మన అసురయ్య గారు. అసురయ్య అని నేను అనను, మన అసురయ్య గారు అని అంటాను. ఎందుకంటే ఇప్పటికే కోట్లాది మందికి ఆయన సొంతం అయిపోయారు. ఆయన మాట, ఆయన పాట మీ అందరికీ కూడా మనమే పరిచయం చేశాం. ఊరు ఎంత అందంగా ఉంటుందో ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తన స్థాయిని మర్చిపోలేదు. ఏ స్థాయిలో తను వచ్చారు, ఏ స్థాయిలో ఆయన పాట మొదలైంది, ఏ స్థాయిలో ఇదిగోండి ఈ వాయిద్యం మొదలుపెట్టి తన కుటుంబ పోషణ కోసం రైలులో తిరుగుతూ మొదలుపెట్టిన ఆ పాట ఈరోజు అమెరికా ఇలాంటి విదేశాల్లో కూడా ఎంతో మందికి వినిపించే అవకాశం వచ్చిందంటే అండమాన్ దీవులంట. సో ఇలాంటివన్నీ కూడా ఆయన వెళ్ళారు అంటే చాలా చాలా గొప్ప విషయం కదా. మరొకసారి మళ్ళీ మనం అసురయ్య గారిని కలిసేసాం. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే స్ట్రగుల్స్, ప్రతి సక్సెస్ వెనుకతల కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా మనతో ఎంతో బాగా షేర్ చేసుకొని తన ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, పిల్లల్ని చదివించినా కష్టపడి వాళ్ళకి జాబ్స్ రాలేదు కాబట్టి ఈ వయసులో కూడా నేను ఈ జముకుల డొక్కు వాయించి పాటలు పాడితేనే నా కుటుంబాన్ని నేను పోషించగలను అనే ఆ అమాయకపు మాటలు ఎంతో మంది హృదయాలను టచ్ చేశాయి. మరొకసారి ముందు పాట పాడించుకున్న తర్వాత అసురయ్య గారిని పలకరిద్దాం. చెప్తున్నారు కదా ఆల్రెడీ ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను అని, అక్కడ ఎక్స్పీరియన్స్లు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, బాగున్నారా? నేను బాగున్నాను తల్లి. ప్రతి ఒక్కరు అసురయ్య గారి పాటలు పట్టుకుపోయి నా వెనుకిందలు భావిస్తాను. సినిమాలు అంటే ఇట్టేస్తాను, షికార్లు అంటే ఇట్టేస్తారు, యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు. పలాస సినిమా వచ్చిన తరువాత అసురయ్య గారు ఈ విశాఖపట్నం మాతా కంపెనీ నాగపోయిన సారు ఆఫీస్కి వెళ్ళి కొన్ని పాటలు ఇచ్చినారు. ఆ పాటలు డబ్బింగ్ చేసుకొని నేనే పాడాను. ఫీల్ అయిపోవడం చాలా సంస్కృతి. అది బాగోలేదు సింగర్ల కాలంలో. నా ఇష్టం ఆ తరినైన పదము తరినా ఆ చట్టడి పిల్లం చెట్టెక్కింది, గుడ్డడి పిల్లం గడిచెళ్ళింది, గూనుడి పిల్లం మచ్చవేసింది. నాయమ్మ నా తల్లి నా తీరా ఓ బాలేము, నువ్వు రాజు కొడు కూకోవా రానివా సాము లేదా సరేనా తరినారే 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 సాగుతా. అర్రే లింగిడి 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 మీద జంగిడి జంగిడి మీద పుష్పరి పుష్పరి పేరానంద మళ్ళీ పువ్వులో చల్లండి. నాయమ్మ నా తల్లి నా తీరా ఓ బాలేమో, నీకు దండమే పిన్నమ్మ మా తల్లి చిత్రంజేమి, నువ్వు రాజు కొడుకోవా రాజు కొడుకోవా రానివా సం లేదా తరిరా. ఒట్టుగుడ్డి మీద మేకలు వచ్చా ఎక్కడికి వెళ్ళావు కోడల, గడ్డ వదల పెదగుడికి గడ్డికి వెళ్ళిన మామయ్యో సరినారే 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 దాని తందన. నువ్వు రాజు కొడుకు కోవా రాని వాసం లేదా రాని వాసం లేదు. ఓరి ఎవలకొండ యావలకొండ పెట్టుపురి పురమన్నది, రాత్రి రెత్తిరి చుట్టపుకుంటా గుండి చలి జగమన్నది. సరినారే సరినారే దాని అని అలా పాడుతూ ఆ పాటలు వచ్చాము. ఆ రాజారాల రఘు ఫోన్ చేసి ఇది ఈ పల్లవి నీదేనరా, పూర్వం పెట్టి ఉండేదేనరా, కానీ నువ్వు యూట్యూబ్లో పెట్టావు ఈ సారంగ కథలో నీ పల్లవి చరణాలు ఫోన్ చేసి చెప్పండి. మరి రవితేజ సినిమాకి ఇచ్చేయినాడు ఆ మహానుభావుడు. దానికి రుజువు శాస్త్రం అందే, దానికి ఏడు చేతి ఉంది వాళ్ళకి. ఇలా ఉంటున్న పరిస్థితి. అలా హైదరాబాద్ వెళ్ళాను, రఘు కొంచెం దగ్గర ఈ పాట తీసినాను. పట్టు చీర కట్టమన్నది మా ఎత్త కట్టాక వద్దన్నది, ఆ మరదల మందారుమాల మా ఎత్త ఎంత సునాల చీల గోపది ఎదుకెళ్ళమన్నది, మా ఎత్త వెళ్ళాక వద్దన్నది, ఆ మరదల మందారుమాల మా ఎత్త ఎంతో సునాల చీల ఆ కోడుకోర వండమన్నది, అత్తమ్మ వండాక వద్దన్నది, కోడుకోర వండమన్నది. ఇలా పాడుతూ వాళ్ళు ఎలాగంటారు అంటే సింగర్లు ఇప్పుడు కొత్త కొత్త లేచిన వాళ్ళు అబ్బబ్బా సీడితో అడిగి వెళ్ళమన్నది, మా ఎత్త వెళ్ళాక వద్దన్నది,
మరదల మందారమాల మా ఎంత ఎంతో జగడాల జాన అని పదాలు మార్చేసి వాళ్ళ కొల్లాలు పెట్టేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉండదు ఉన్నట్టుకు వెళ్ళాలా. ఎన్నెన్నో పాటలు అసలే గారు నోటిని వచ్చినాయి యూట్యూబ్ ఛానల్లోన. అవి మీరు మార్చుకొని ఓహో. అసరయ్య గారి ఆవేదన ఏమీ కాదు, ఇవంతా కూడా జానపద సంపద, ఎవరైనా వాడుకోవచ్చు. కానీ దానికి ఉన్నటువంటి నేచురాలిటీ ఏదైతే ఆ పదాలు ఉన్నాయో ఆ సంస్కృతిని ఆ సంస్కారాన్ని పాటల్లో తీసేయవద్దు. ఒకవేళ అవసరమైతే ఉన్నవి ఉన్నట్టుగా పాడి వినిపించి అందరికీ మన భాషని మన యాసని పరిచయం చేయండి. కానీ సినిమాల్లో అవకాశం కోసం మీరు పదాలు మార్చి దానికి బూతులు యాడ్ చేయొద్దు. దండలు ఎర్రమండల పువ్వులు అన్ని అవసరమా? ముత్తాయింపు అంటారు. అది మీరే పాడారు కదా 5 ఏళ్ల క్రితం. మీరు ఇవన్నీ పాడేశారు మన సుమన్ టీవీలో. అవును. సో ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈ పాట మొట్టమొదటిగా మనమే పాడాము అని చెప్పడానికి మన దగ్గర బోల్డ్ వీడియోలు ఉన్నాయి. అయితే అసరయ్య గారు పాడొద్దు అని అనట్లేదు. ఏ కళాకారుడైనా బయటికి రావాలి, ఉన్నది ఉన్నట్టు లేడు. అది ఆయన ఆవేదన. ఏడు మోసుకెళ్ళిపోతుంది ఎవరం మోసుకుపోతుంది. మీరు పాడతారు కదా ఓ పాటసారి. ప్రియతమా ప్రియతమా నా మది నిన్ను పిలిచింది గానమై వెలు గానమై నా ప్రాణమై. నా మది నిన్ను పిలిచింది గానమై వెలు గానమై నా ప్రాణమై. ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. ఓ ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. తలపులలోనే నిలిసేవు నీవే, తలపులలోనే నిలిసేవు నీవే, తొలకరి మెరుపుల రూపమై. నా మది నిన్ను పిలిచింది గానమై వెలు గానమై నా ప్రాణమై. నా మది నిన్ను పిలిచింది గానమై వెలు గానమై నా ప్రాణమై. ఓ ఎన్ని యుగాలని నీ కొరకు వేచే ఈ మూగ బాధ ఎంత కదాచేను. వేచిన మదిని వెలిగింపరావే, అరణి అనురాగ దీపమై. నా మది నిన్ను పిలిచింది గానమై వెలు గానమై నా ప్రాణమై. ఎవరైనా మగోడైతే ఒక్క ఇన్స్ట్రుమెంట్ మీద పాడి అప్పచెప్పండి ఏ పదమైనా. అలాగే అసలే గారు చెల్లింది ఒక్క బుడవకు దారం మీద పాడి జనాన్ని ఆలోచన కెపాసిటీ దేవుడు. మీరు ఒక్కొక్కరు సింగర్ లేట్ చేస్తారంటే నీ చేతి గాజులు ఉంటే నీకల్లా పోలు పిల్ల నీకల్లా పోలు కొంటే నీకల్దాము. ఆ గాజులు కళ్ళు అంటే నాకల్లా పోలు పిల్ల నాకల్లా వెయ్యి దానికి అని చెప్పు కిక్ 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 అని ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు పెడతారు. ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఇలాగా ఎవరైనా పాడగలరా? శరణం శరణం. నీ కాల కడి నుంచి నీకల్లా పోలు కొంటే నీకల్లా పోలు కొంటే నీకల్దాము. టింగ్ తగ్గమంటే నాకల్లా పోలు పిల్ల నాకల్దాము. నువ్వు పట్టు చీర కట్టుకుంటే నీకందా పోలు పిల్ల నీకందా పోలు కొంటే నీకందాము. నేను గొల్లింగి వేసుకుంటే నాకన్నా పోలు పిల్ల నాకందాము. నీ అమ్మలుడికి వెళ్తే నీకందా పోలు కొంటే నీకందా పోలు పిల్ల నీకందాము. నీ అంటే నేను వస్తే నాకన్నా పోలు పిల్ల నాకందాము. అలా శరణం ఇన్స్ట్రుమెంట్ లేడు పాడక మగోడు ఎవడైనా మగోడైనా. నేను టెంకి దెబ్బే చెప్తాను. మౌతు లేకుండా పాడాలా.
ఇన్స్ట్రుమెంట్ లేకుండా పాడాలా అలాగైతే అందరూ కొత్త తిప్పేదరు సీపురు చుట్టూ ఆడు చెవులు చుట్టూ ఆడు చేతులు అగ్గి పెట్టుదు ఉంగరాలు మెట్టుదా అని అని అనిస్తే గంట అంతా ఇన్స్ట్రుమెంట్లు అడేం పాడడం తొంగను పాడి వచ్చా చందాలు నేను పాడి కాదు. కేవలం అసరయ్య గారి మాటల్ని వేరేగా అర్థం చేసుకోకండి. కేవలం ఆయన మాటల్లో ఉన్నది ఆవేదన మాత్రమే. ఈ రోజు శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రతి మాట పాట జానపదాలన్నీ కూడా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కేవలం వాళ్ళ యొక్క పవర్ వాయిస్ పవర్ తో ఇలా వాళ్ళకు వాళ్ళే వాయించుకునే జముకుల డొక్కులు గాని వీటితో పాడిన మాత్రమే. ఇప్పుడు వాటిని పాట కన్నా తెచ్చుకోలేదు నాకు ఎదురు మాట్లాడిన జవాబు చెప్తారు రారపడదాం అంత. మిమ్మల్ని అసలు ఒప్పుకోలేని వాళ్ళు ఎవరు లేరు, అంటే గొప్ప అభిమానులు ఉన్నారు. ఈ వయసులో కూడా ఇలా పాడుతున్నారు అంటే రమ్మను పాడమను ఛాలెంజ్. అవును అవును మనం ఎప్పుడు కోప్పడకూడదు, మన మంచితోనే మనం అందరినీ ఆకట్టుకోలేదు మేడం. వాళ్ళు పాడే కొత్త ఇప్పారు మనం కొత్త తెలియదు వాళ్ళకి ఎన్ని లిమిట్లు ఉంటాయి వాళ్ళకి ఎంత గ్యాప్ ఉంటుంది చరణం దొరుకుతుంది నెమ్మదిగా మనం ఏకదమ్మును కొడతాం. కానీ చూడకుండా ఎన్నో పాటలు పాడతారు మీరు, అది కూడా ఒకవైపు చేతులకు పనప్ చెప్తారు, మరొక వైపు గొంతులో అదే బలం. ముద్ద బంతి పువ్వమ్మా వద్దె పడుకునవ్వమ్మా సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు కొండ చాటు నుంచి కొంచాడు దాకా వచ్చాడు అమ్మా. ముద్ద బంతి పువ్వమ్మా వద్దె పడుకునవ్వమ్మా సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు కొండ చాటు నుంచి కొంగుచాడు దాకా వచ్చాడు అమ్మ. వెలుగులు నావంటే సొగసలు మీవంటే వెలుగులు నావంటే సొగసలు మీవంటే ఓ చూపు చూడాలి ఓ నవ్వు నవ్వాలి ఓ చూపు చూడాలి ఓ నవ్వు నవ్వాలి చూపే చూపే చుట్టాలన్నది రేపు మాపు కాబురు మంది పెళ్ళిప్పుడమ్మా అలాగే ఇల్లెక్కడమ్మా అబ్బో పెళ్ళిప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పెళ్ళొప్పుకుంటే వైనెక్కడమ్మా దీపముంచి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా. ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పడుకున్నవ్వమ్మా సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే కొండ చోటు నుంచి కొంగు చోటు దాకా వచ్చాడో అమ్మ. ముందుకి వచ్చాడే ముచ్చటి పడ్డాడే ఓ ముందుకి వచ్చాడు ముచ్చటి పడ్డాడు గోరంకా ముద్దిచ్చి గోరంకాలిచ్చింది కొమ్మ కొమ్మని కోకడి కట్టింది ముద్దుల కొమ్మ మునకాలిచ్చి చెరకడమ్మా రేకెక్కడమ్మా చెట్టెక్కడమ్మా సిగ్గదిగా చెరగడ్డి నీకు సిగ్గే లేదు పోయమ్మో. ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పడుకున్నవ్వమ్మా సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు కొండచాడు నుంచి కొంగుచాడు దాకా వచ్చాడు అమ్మ. తిరిగి వచ్చి పాట అంతా నా మీదే పడింది. ఈ స్థాయికి అడుగులే ఒక్కసారి అమర్ అక్కడ తెలుసు ఒకప్పుడు రైలు బండిలో పాటలు పాడిన ఇంటర్వ్యూ కూడా నేర్చుకున్నారా? అసలు ఈ పాపులారిటీ సినిమాల్లో పాటలు పాడడం ఇలా సినిమా టీవీలకి ఇంటర్వ్యూ ఇవ్వటం ఈ అన్నిటికన్నా ముందు అసలు ఏం చేసేవాళ్ళు మీరు కుటుంబ పోషణ కోసం? నేను పుట్టి నేలబడ్డాను పాలేరుతాను రైతు దగ్గరే రైతు చక్కగా వాళ్ళ దగ్గర పాలేరుతం చేస్తూ 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 మా ఊర్లోకి ఆయన చనిపోయారు స్వామినాయుడు గారు అని మన టీచర్ కోవుల దగ్గర ప్రతాప్ నాయుడు గారు. వాళ్ళ నాన్నగారు చనిపోతే మనకు ఆయన నాన్నగారు పాట కూర్చున్నాను కూర్చి చాలా చక్కనైన పాట పాడినాను. ఇద్దరు తల్లికి ముద్దు కొడుకురో స్వామినాయుడు ఆయన వాలి తేటిలే పుట్టాడు బాబో స్వామినాయుడు ఆయన శ్రీకాకుళంలో బతికాడు అమ్మో ధర్మనందన ఆయన బలిమి చావులో పిక్నిక్ వెళ్ళి తాగుబెట్టి చంపాను. ఆయన కోసం అలా పాడుతూ 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 సన్యాసం కథ నేర్చినాను. అది పాడుతూ పాడుతూ సారంగధర నేర్చినాను. అది పాడుతూ పాడుతూ ధర్మంగధర నేర్చినాను. అలా 10 కథలు నేర్చుతూ బట్టలు వేసుకోవాలని పాడేవాడిని వాణి వేసుకుని పంచుకోటి కట్టుకుని. పాలేరు పని చేసే వాళ్ళు
చేసేవాళ్ళు కదా, మరి ఈ కథలన్నీ ఎలా తెలిసింది మీకు? 12 సంవత్సరాలు చేశాను. 12 సంవత్సరాలు చేస్తూ రాతుల్లో ఎంత ఇచ్చేవాళ్ళు అప్పట్లో? నెలకి బస్తా పుట్టడానికి 20 కొంచెం ధాన్యం, నెలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ధాన్యం తెచ్చి ఆడిస్తే బియ్యం అయ్యి అలా చేతి కొన్నాళ్ళు పోయి తెల్లమేలు వచ్చి ఎన్టీ రాములు వచ్చిన తర్వాత మనకు తేటి మీటి వచ్చి కమ్మర్తను ఉండకూడదని తోడుకొని బామంతుడు మానేను. మానేంత వచ్చాం అలా పాలితం చేస్తుండే కూడా నేను పాటే నా తప్పేలు మీద దొరివే, ఊర్లో దొరివి, దొడ్లోకి వెళ్ళి దొరివి, బతుకోకి వెళ్ళి తిండి కూకొని దొరివి, అలాగ దొరి మీద పాడుకొని అలాగా నీకోలు పట్టుకొని మంచి మంచి కథలు నేర్చిన గొప్ప గుర్తింపు నాకు దేవుడు ఇచ్చిన పవర్ ఉంది చదువు లేకపోయి. అలాగే యాసం కట్టుకొని చదివి 12 సంవత్సరాలు కొన్ని కొరలం గారా బోరవెల్లి అటు సైడు పెద్ద సైడ్ నా పాడి 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 పిల్లలు పెంచుకొని వచ్చినాను. ఆ రాత్రి పాటలు పాడేటప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఊరూరు వెళ్ళే వాళ్ళు, ట్రైన్ ఎక్కి పాడేవాళ్ళ. ఇప్పుడు ట్రైన్ రాత్రి బుడ్డిలు ముట్టించి ఊర్లో పాడేవాడిని. పాడుతుంటే టీవీలు వచ్చినాయి, మంచి బుడబగల పాట సీజన్లో. ఈ టీవీలు రావడం మా బుడబగల పాడుకోవడం రాలే. ఇది అంటే వాళ్ళు వచ్చారు టీవీ మోసిపోయి అంటికి పోయారు. సీరియల్ అప్పుడు సీరియల్ లేవు, సినిమాలు పాటలు ఇలాంటివే. అమ్మ నాయన ఇదే బుడవ మరి రావడం లేదు. మేము నైట్ బుడ్డిలు ముట్టించి వాళ్ళని పాట మానేసి ఇట్లాంటి చూసి పొందూరు బండికి వచ్చినాడు అన్నాడు. బండికి వచ్చి అప్పుడు కోచికి వచ్చినాడు, కోచ్ విఎంకి వచ్చిన మళ్ళీ అటు నుంచి తిరిగి ఒక 100 దొరికింది. అలాగ పాపులర్ అయిన బౌలి మీద విశాఖకి వెళ్ళి ఒక 13 సంవత్సరాలు బండి మీద పాడి 12 సంవత్సరాలు రైలు బండిలోనే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ట్రైనే. ఇక్కడ మన అది ఇబ్బందిగా అనిపించలేదా రైల్లో? ఇబ్బందిగానే ఆర్పిఎఫ్ తప్పమాట చీటిగా నన్ను చూసిన మాల విశేషం అసలు టెన్నులు కోరు, ఇంకే కళాకోడు ఇక్కడ దిగో అయినాడు నన్ను టెన్నులు కోదు భగవంతు సంకల్పం. అలా పాడుతూ పాడుతూ పిల్లలు పెద్ద చేసేసి ఒక గది నువ్వు నీళ్ళు కట్టినా మన మీద పోరే అయినావు. నువ్వు దగ్గర వచ్చినావు కట్టిన తర్వాత రాలేదు కదా, చక్కగా ఉన్నాం అమ్మ. ఇప్పుడు అలాగే రఘు కొంచెం సార్ ఈ మాతగామి నాకు పోతే రోజు పలాసి వెళ్ళేవాడు ఏదో పని ఉండి. నువ్వు మా మాతగామి రా, నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కానీ ఈ పూటకి వెళ్ళిపోతే నాకు పుల్లలుగా అయిపోయి ఆరిపోద్ది ఇంటికాడ, నువ్వే నా మాతం అయినవాడు. నేను అంటే 2000 రూపాయలు ఇచ్చినాడు. అంటే అప్పుడు మీకు తెలీదు ఈ స్టూడియోలు పాటలు పాడించడం? అయితే నీ స్టోర్ బాగుంది 2000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపో అన్నాడు. లెటర్ ఇచ్చినాడు. మా కాంప్లెక్స్కి వస్తే మందుకు ఎందుకు నీలాగా తెచ్చి దించినాడు. కొన్ని పాట సారంగందరు కాదిచ్చినాను. సారంగందరు పుట్టుకుపోవడము ఆయన పెళ్ళి ఆయన కాలేజీలు ఖండించిన తప్ప గంట పోతుంది చెల్లంట. అలా పాడితే వెళ్ళిపోయింది. అలా పాడితే మా రఘు కొంచెం మాకు తెలిసిపోయింది. ఎవరో చెప్పారు బండికి రిజర్వేషన్ చేసినాడు. ఆ పలాస సినిమాకి ఈ స్థాయికి వచ్చినాడు. మేడం కొన్ని మీ దయ వల్ల మా ఇంటికి తొలపల్లి వచ్చినావంటే చాలా దేశాలు అనుకోండి నీ మాట నీ చక్కదనం ఉన్నది. అమెరికాలో కూడా నీ మాటలు ఉన్నాయి. మేడం మాకు చెప్పింది గో అసలు అనేసి అదే నాకు కాబట్టి ఇలా వచ్చినా నీ స్థాయికి. మరి వెనక ఉందే ముందు అంతే మరి సింగర్ తైరవులు అవకంటారు. మామూలు గున్నా పెద్దకెళ్ళి 3 ఉన్న రాలు ఇలాగ ఒక ఆడపిల్ల మగ 4 ఎంటుంది పోయిన స్వతంత్రం దొరకంటాడు. సంక్రాంతి ఎటు 150 తీసుకుని బతుకుతాను. అసరయ్య గారు ఇప్పుడు ఎంత వయసు? నాకు 66, 67 నడుపుతుంది. ఇక నేను అన్నలు ఉండిపోతాను తల్లి. 70 అయిపోతే రేపు వెళ్ళి పోయి 3 సార్లు పోతే 60 ఇంచుమించుగా 70 ఏళ్ళ దగ్గరలో ఉన్నారు. ఈ వయసులో కూడా అప్పుడెప్పుడో పాడిన మీ పాటకి ఇప్పుడు పాడుతున్న పాటకి ఎక్కడ తేడా లేదు. అదే వాయిస్, అదే అంటే దేవుడు మీకు అది గొప్ప వరంగా ఇచ్చాడు. అలాగే చూసిన తర్వాత మాత కంపెనీ వాళ్ళు అంకాన్ చౌదరి గారు సిరేస్ మేడం అలా సీదరాపల్లో గెలిచింది. అమ్మ ఒక లక్షణంగా ఉన్నారు సిరేస్ అమ్మ. అమెరికాకి పాస్పోర్ట్ వేసా పెట్టారు. అది భర్త ఆవిడ మాత కంపెనీ ద్వారా అమెరికా వెళ్ళాము. 11 రోజులు. పలాస సినిమా పాట పాడక ముందు మీ ఊరు వచ్చి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కొంతమంది మీ ఫోటోలు చూపించారు. ట్రైన్ లోని మీరు పాటలు పాడుతున్నప్పుడు చాలా మురుకుగా ఉంది. అవును, షర్ట్ కూడా అలా ఉంది. ఇప్పుడు దేవుడు వల్ల, దేవుడు దయ వల్ల ఈ స్థాయికి మీరు వచ్చారు. ఒక గౌరవం, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ గుర్తుపడుతున్నారు. ఏమనిపిస్తుంది? నాకు అదే ఆనందం. ఇప్పుడు వచ్చినట్టు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వకపోతే బాధలేదు. అంతమంది అసలు చేస్తారు. మీరు నమ్ముకున్నది పాటని, మనుషుల్ని కాదు కదా. అదే మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఇంకొందరు వస్తాయి, వచ్చింది వస్తాయి రాందరు రావు. అమెరికా వెళ్ళే 130,000 వచ్చింది ఉండిపోయింది. ఇప్పుడు దేటీలు వచ్చిన సార్జీలు లేవు మాట చెప్తాను. అలాగే వెళ్ళిపోతాను. ఎప్పుడు 150 తీసుకుని వెళ్ళిపోతాను. కట్టి వెళ్ళిపోతుంటాను. దేవుడు ఇచ్చిన ఇంకొందరు వస్తాయి రారా. వాచి పాట అందరూ మన ఇద్దరు ఇంటర్వ్యూ చూడగానే వాచి పాట పాడించుకున్నాం కదా. వాచి మానవా వార్చుకు మానవా దరిదరి దారి మానవా అన్న రాజా రమణ మిల్లి మానవా సైకిల్ మానవా దానికి మానేసి
దానికి రెండో పాట డబ్బింగ్ మార్చేసారేంటి ఈ పాటను కూడా? అగరా బత్తి పగలు కులుచురుకు పిల్ల మామ, అగరా బత్తి పగలు కులుచురుకు పిల్ల మామ, ఆడి చెంబలాంటి కళ్ళతో నీ ఆపి ఐరన్ చీకలాత ఆడినావే, యాడికేడుకెళ్తున్నావే ఏ సింతామని యాడికేడుకెళ్తున్నావు, ఇరుకు సందులాంటి నడుము దాచుకొని కొసరం మెరుపు లాంటి సొగచే దాచివని గొప్పు కుండడప్పు చింతామని ఎగిరి ఎగిరి పడుతున్నావే ఏ కాంతామని ఎగిరి ఎగిరి పడుతున్నావు, అబ్బబ్బా ఎగిరి ఎగిరి పడుతున్నావే ఏ కాంతామని ఎగిరి ఎగిరి పడుతున్నావు, చిలక నోచుదాని చెవ్వాకు పడిపోకు గరికి పూసుదాని అంజారు వైపోకే పిచ్చి పగలదాని కారాన్ని చెమ్మాకే కోనట్టుకోని నువ్వు జాలు ముదిరావే కొర్ర ఈడంతే అంతేలే ఎడుకోవే, మనసు ఇచ్చేసి వెళ్ళిపోవే ఎలివేని సైకిల్ మానవా సైడ్ చూపు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపు మానవ, బెల్లం మింగినట్టు అల్లం మింగబోకు సైకిల్ మానవా సైడ్ చూపు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపు మానవ, మేడి పండు చూడు సక్క మేడుమై ఉండును పట్టు విప్పి చూస్తాను పురుగులుండును కంచి మోగినట్టు కడకప్పు మోగును సొరసక నుండి మామ రెంగిదామా పేరేంటే దాని పేరంటే సొరసక నుండి మామ రెంగిదామా, మేడిపండు చూడు చక్క మేడుమై ఉండును పట్టు విప్పి చూస్తాను పురుగులుండును కంచి మోగినట్టు కనకమ్మ మోగును సొరసక నుండి మామ రెంగిదామా, అమ్మో నీ పేరంటే దెయ్యం పూచి రాదు ఇంటికి నీ బొమ్మెడితే దిస్తే తగలదు పో పిచ్చి పట్టినట్టు పరిగెట్టి కరవద్దు నిన్ను చూసేటి మగవాడే ఎవడే నువ్వే చెప్పే నీకు సూట్ ఎవ్వడవుతాడే, చూపులు మానవా స్వప్నాథ మానవా, చూపులు మానవా స్వప్నాథ మానవ, కెంగర పువ్వులు గంప అల్లరి పొత్తడు దొంక, కెంగర పువ్వులు గంప అల్లరి పొత్తడు దొంక, చూపులు మానవా స్వప్నాథ మానవ, ఈ కాలు కింద చోటిస్తే కాళ్ళకు పూటే అవుతా, నీ అంట వచ్చి సంధిస్తే వేడికి నేడ అవుతా, చెయ్యి జాబు చదివిస్తే వేడికి రింగే పెడతా, కొంప నాకు చూపిస్తే ఇంటికి జల్లుండవుతా, రోజు నీ చెంగు పట్టుకు తిరుగుతూ ఉంటా, ఇంటిలో వంటంతా నేనే చేతికిపోతా, ఇన్ని అపరుసు ఇచ్చేటి మగవాడే దునియాలో నాకంటూ ఎవడే, నువ్వు సోకులు మానవా సోది ఎంక మానవా, సోకులు మానవా సోది ఎంక మానవ, చక్క మొగుడే దొరికితే సికలెంక మానవా, సోకులు మానవా సోది ఎంక మానవా, సోకులు మానవా సోది ఎంక మానవ, దానికి డబ్బింగ్. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏమనిపించింది? అలాగా ఇలా పాటల్లోనికి ఇంటర్వ్యూలోనికి వచ్చిన తర్వాతే కదా ఫ్లైట్ మేడం పెట్టిన తర్వాతే వచ్చిన మనసులో పుట్టింది, అందులో తీసుకొని నీలాంటి లౌక్ష్యం అడిగి చెప్పినటువంటి ఆతవులది కాపారు ఏ పూర్వ జన్మ సుకృతమో నేను చేసుకున్న విమానం ఎక్కడ పెట్టి సైకిల్ బండి మీద వెళ్ళినోడిని విమానం ఎక్కిన కదా తల్లి కలమ్మ తల్లి అంతా అలాగంతా నేను ఢిల్లీలోన సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్లో బుడబాకున్న వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అమెరికా నుంచి వస్తే మర్చిపోను, ఈ ఎడ్ల గోపాలం మీద అందరూ వచ్చాం ఆ బ్యాగులో నడిచాను అది మర్చిపోను, చుట్టూ తిరిగి వస్తాయి కదా బెల్ట్ మీద, ఈ బ్యాగ్ ఎక్కాను ఇంకో బ్యాగ్ వచ్చాము వచ్చాను, అందరు మంచి మంచి వాళ్ళు ఇచ్చిన పళ్ళు బ్యాగులు ఏమన్నాయి వాళ్ళు ఇచ్చిన గాజు గిఫ్ట్ కూడా ఉంది, అప్పుడు ఎవరికి వచ్చిన గేట్ వేసారు వెళ్ళనివ్వరట, అప్పుడు ఒక పోలీసు పలాస అసలు నమస్తే నేను నమస్తే బాబా బాగా గుర్తుపట్టారే పట్టారు ఢిల్లీ ఈ సికింద్ర పెట్టేసి అయితే అయ్యే లోపు నా వస్తువులు ఉండిపోయి వాచ్ గట్ట అవన్నీ అందరు పెట్టాను కట్నం లేదు వద్దు నీకు వెళ్ళేవాడు నిలబెట్టి నాకు తెచ్చిన బ్యాగ్ ఆఫ్ చేయడంటే కళ్ళమ్మ తల్లి అక్కడ ఉందో చూసుకో, అతని గుండెల్ని అంత దూరిపోయింది ఎల్లమ్మ తల్లి వెళ్ళి ఆ రాజుల తల్లి వెళ్ళి కానీ ఆ ఆదిశక్తి వెళ్ళి నాకు ఏదో అద్భుతం నాకు వస్తువు వచ్చేసింది, నాకు నా బ్యాగ్ నాకు అండమాన్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు లక్ష్మిని అడిగారా మీ లక్ష్మి నువ్వు చేసింది మాకు వెళ్ళాను ఆ అండమాన్ దీవులు ఆ నీలకంఠ సార్ తీసుకెళ్లారు మాకనాపల్లి పలాస్కాడు మాకనాపల్లి, ఆ సార్ నన్ను గొప్పగా ఆమోదించి 25 రూపాయలు క్యాష్ మళ్ళీ 10,000 పడ్డాయి బయటని 2 దగ్గర తీసుకెళ్ళి అండమాన్ జైలు కూడా చూపించారు, చాలా నీట్ గా ఉంది జైలు, ఆ రోజుల్లో మనకి ఎంత హింస పెట్టారు బ్రిటిష్ వాళ్ళు అవన్నీ కూడా చూపెట్టారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అసరయ్య గారి గురించి, ఇప్పటికీ కూడా సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చినా ఆయన ఏ స్థాయి నుంచి తన ప్రయాణం మొదలు పెట్టారో ఎప్పుడు మర్చిపోలేదు, రెండోది చాలా చాలా నేచురల్ గా ఉంటారు, ఇప్పటికీ కూడా ఆయన ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా ప్రోగ్రాంలకి బుక్ చేసుకుంటే డబ్బులు ఇవ్వకపోయినా ఆయన పాటలు పాడొస్తున్నారు, అలా అని ఇంత డిమాండ్ కూడా లేదు, ఎంత ఇస్తే అంతే తీసుకోండి, ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఈ వయసులో కూడా నేను ఖాళీగా ఉండిపోకూడదు,
ఆ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తనకు వచ్చినటువంటి ఆ కళను బ్రతికించుకుంటూ ముందుకు వెళ్ళటానికి దాదాపు 70 ఏళ్లలోకి వచ్చారంటే ఎందరంగమ్మో ఎందరంగమ్మో నువ్వు చిన్నపోయినావే బలి బలి చీరలు కావాలా నీకు రవికిలి కావాలా ఆ చీరలు కావాలా నీకు రవికిలి కావాలా చీర కావాలంటివే ఆ రంగు పూల రవికి కావాలంటివే అబ్బబ్బా చీర కావాలంటివే ఆ రంగు పువ్వుల రవికి కావాలంటివే పైకి పట్టుకొని ముస్తాబాయి నేను సైకిల్ వేసుకొని మస్తీకి పోతుంటే రంగు డబ్బు పోలేసు రంగు సైడ్ అన్నాడు సైడ్ తీయమన్నాడు సైకిల్ ఆపుతున్నాడు రంగు డబ్బు పోలేసు రంగు సైడ్ అన్నాడు సైడ్ తీయమన్నాడు సైకిల్ ఆపుతున్నాడు చేతులలోటి ఊపాడు నా జాబుని ఖాళీ చేశాడే చేరవికి కాలేదు అది చిన్న మోకమ్మో నా బాధ నిజమే రంగమ్మ ఎంత రంగమ్మో నువ్వు చిన్నపోయినావు మరి మరి చీరలు కావాలా నీకు రవికిలి కావాలా బాబా పువ్వులు కావాలంటివే ఆ మల్లి పువ్వులు మాలే కావాలంటివే అబ్బబ్బ పువ్వులు కావాలంటివే ఆ మల్లి పువ్వులు మాలే కావాలంటివే మల్లారెడ్డి తోటలోకి మాటేసి పువ్వులు కోయిపోయి మల్లారెడ్డి తోటలోన మాటేసి పువ్వులు కోయిపోతే కట్టు మీద పాలేరు కనిపెట్టి చూశాడు ఆ మూట విప్పి చూశాడు ముళ్ళకర్ర తీశాడు చుట్టుబట్టి వచ్చాడే నా బీపి పోయి కొట్టాడు మల్లి పువ్వులు చాలేదని మంచిపోకమ్మో నా బాధ నిజమే రంగమ్మ ఎంది రంగమ్మో నువ్వు చిన్నపోయినావే బలి బలి చీరలు కావాలా నీకు రవికిలి కావాలా మాటం రమ్మంటివా ఆ మామిడియాలు మనసుంటే కలవమంటివా అబ్బబ్బ మాటం రమ్మంటివా మామిడియాలు మనసుంటే కలవమంటివా ఊరంతా ఉడికి మగ్గి వాడంతా నిద్రపోయి ఊరంతా ఉడికి మగ్గి వాడంతా నిద్రపోయి గుబులు గుబులు పడుకొని గుండెలు బిగబట్టుకొని గంగులు ముచ్చికేసుకొని గోడ దుమ్ముకు రాబోతే ఆ గుబులు గుబులు పడుకొని గుండెలు బిగబట్టుకొని గంగులు ముచ్చికేసుకొని గోడ దుమ్ముకు రాబోతే సందులకు ఒక్క మురిగి ఉంది నన్ను అంటు పెట్టి తరిగిందే నేను సరసు మేరగాను సన్నా చూడని సేదరించుకోకే నా వాడు నిజమే రంగమ్మ ఎందు రంగమ్మో నువ్వు చిన్నపోయినావే నువ్వు పువ్వులు కావాలా పువ్వులో మాలలు కావాలా అరే పాట పాడినప్పుడు స్టైల్ మూతి ఎందుకు అలా తిప్పుతున్నారు అమ్మ నాకు అలవాటు రాదు లాసం కూడా పాడినాడు కదా ఆడదాసం ఎస్ ఆడదాని వేషం వేసుకొని అప్పట్లో ఆయన ఊర్లో తిరుగుతూ ఇస్తే అందరూ అనుకునేవారంట ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్ని మనం ఒకసారి ఇంటర్వ్యూలో చూపించాను కదా అబ్బాయి కాదు అమ్మాయి అనుకుని వెంటపడేవారట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అవునా అలా కూడా మోసం చేసి నేను బుద్ధిగా ఉన్నాను కాబట్టి వీళ్ళు బతికినా చచ్చిపోతున్నా పాటికి అలా పనికి మళ్ళీ చేస్తే ఇప్పటికి అయిపోతున్నాం అందరూ ఎగిరిపోయి అందరూ ఎగిరిపోరు తాగేసి చిన్నపల్లి మండలపాలు అయిపోయి అందువల్ల వాచ్ చాలా బాగుంది ఎవరు కొన్నారు మీరే కొనుక్కున్నారా నీవంటాడు కొన్నా నువ్వు వాచ్ మానవ మార్చుపుడు మానవ దరిదరి దారి మానవ అన్న రాజా రమణ మిల్లు మానవ నేను వాచి మానడే మార్చుపుడు మానను దరిదరి దారి మానను ఆ నారాని రమణ మిల్లు మానను నువ్వు కిల్లి మానవ నీటిల్లు మానవ కిల్లి మానవ నీటిల్లు మానవ దరిదరి దారి మానవ అన్న రాజా రమణ మిల్లు మానవ నేను కిల్లి మాననే నాటిల్లు మాననే దరిదరి దారి మానను ఆ ఒలుగు అంట రమణ మిల్లు మానను ఇలా పాడుతూ 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 మేడం గారు ఎన్నెన్నో పాటలు పాడి అలా చేసిన దేవుడు నిజంగా అది చాలా గొప్ప విషయం ఓ రెండు మొగుడికి ఎగిరి కోర పై మొగుడికి రైలు కోర ఓరు అప్పుడప్పుడు వచ్చినోడికి 90 రూపాయలు సికిని కోర ఎంత పని చేసావు ఓరికి కాల్పించిన నీ బాధపడలేను ఓరు బొమ్మ వెళ్ళిపోతాను నాది నాకు ఇచ్చి ఓరు నాది నాకు ఇచ్చి ఎంత పని చేసావు ఓరు చిలికి ఎగిరి చిన్నదాను సొంత మొగుడికే చూడకాయ పయ్యడికమ్మ పవిడికాయ అప్పుడప్పుడు వచ్చినోడికి 100 రూపాయలు బీరికాయ నీ బాధపడలేదు ఓరు బొమ్మ వెళ్ళిపోతారు అబ్బాయి ఇంటి మొగుడికి వేసినగా అర్రపాయి మొగుడికి చీలిగిపోయాను అయ్యాయ్ అబ్బాయి ఇంటి మొగుడికి వేసినగా అర్రపాయి మొగుడికి చీలిగిపోయాను అప్పుడప్పుడు వచ్చినోడికి 3 లక్షలు ఏసీ రూము ఎంత పని చేసావు ఓరికి కాళ్ళు
నాకిచ్చి ఎవరు నాది నాకిచ్చియే నీ బాధపడలే కోలు బొమ్మ వెళ్ళిపోతారు. అలాగే సొంత ముగుడికి సైకిల్ బండి పై ముగుడికి హీరో వాడు అప్పుడప్పుడు వచ్చినోడికి 50,000 ఎదురు బండి అడుపుచుడు అయిపోడ్డా వాడికి ఎడ్లు పెడితే తెలించేది పాటలో అమ్మ బాబోయ్. చివరిగా ముద్దబంతి పువ్వమ్మ ఎంత మంది ఫ్యాన్స్ పాటకి కదా. ఇచ్చే పరువు జంటరికి రమ్మన్నాడు వాడు లైన్ వచ్చాడే కొల్ల కొట్టేచ్చాడు వాడు టైలు చూసి మనసు నాకు లాగేసింది టైలు చూసి నా మనసు లాగేసింది నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు ఇచ్చే పరువు జంటరికి రమ్మన్నాడు వాడు లైన్ వచ్చాడే కొల్ల కొట్టేచ్చాడు నవ్వులతో పడగొట్టి ముద్దులతో ముంచెత్తి చిలిపి చిలిపి జాటలన్నీ చేసేసాడు ఆడు పొగలు చూపుతో నన్ను వరలేచాడే కన్న వాళ్ళ కొదయ్యో వాడు కైపు చూపులు ఇచ్చపరుపు చెంటరికి రమ్మన్నాడు వాడు లైనేచాడే కళ్ళు కొట్టేచాడు ఆడు టైలు చూసి మనసు నాకు లాగేసింది టైలు చూసి మనసు అంతా లాగేసింది నా వాళ్ళ కొదయ్యో వాడు కైపు చూపులు నా వాళ్ళ కొదయ్యో పరికి నీళ్ళు కట్టుకొని జోకాలు పెట్టుకొని పొయ్యారా చిలకలాగా వచ్చేసాను ఆడంటే నాకు ఇష్టమని చెప్పేశాను ఆ ఇచ్చపరుపు జంటరికి రమ్మన్నాడు వాడు లైనేచాడే కొండ కొట్టేశాడు చిలక పచ్చ సీర కట్టి దెమ్మ తిరిగి పోజుతోటి వాళ్ళ అమ్మ చిలక పచ్చ చీర కట్టి దెమ్మ తిరిగి పోజుతోటి తలుపుతోటి నిల్చొని చూస్తే ఉంటే ఆ చూపు కొంచెం పడికాపులు కాస్తున్నాడే కన్నా వాళ్ళ కదయ్యో వాడు కైపు చూపులు ఆ ఇచ్చపరుపు జంటరికి రమ్మన్నాడు వాడు లైన్ వచ్చాడే కొండ కొట్టేశాడు అప్ప ఇచ్చపరుపు జంటరికి రమ్మన్నాడు లైన్ వచ్చాడే కొండ కొట్టేశాడు అటు టైలు చూసి మనసు నాకు లాగేసింది టైలు చూసి మనసు అంతా లాగేసింది నా వాళ్ళ కదయ్యో నీ కైపు చూపులు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో పాటలు పాడటం చెమటలు కక్కుతున్నా కూడా అవేం పట్టించుకోరు. ఆయన పాట విన్న వాళ్ళు హ్యాపీ అవ్వాలి, అదే ముఖ్య ఉద్దేశం. ఇది ఎప్పుడు తయారు చేసింది? ఇదే అలాగలా పాట నేర్చిన తర్వాత అలా తయారు చేసిన సారా దగ్గర చేయించి ఎన్నాళ్ళు అవుతుంది? జమకు డొక్కు ఉన్నాయి బోల్డ్ పాత బుర్రకథలకి ఇచ్చేస్తాను అలాగే చేస్తూ మీరు తయారు చేసేస్తారు. ఒక 500 అవుతుంది ఇచ్చి తాడి ఇస్తాడు మనం చరమ తెచ్చి మూసుకోవడం చేయడం. ఇదే సంబరాలు వస్తాయి 4 ఉన్నాయి కొండలు ఇంటికాడ వెళ్ళాం సంబరాలు వస్తాయి కదా అప్పుడు ఫుల్ బిజీ అయిపోయి చివరైపోయిన 3 రోజులు కానీ ఖాళీ పడదు నా కోరి పట్టాలు అదో అమ్మ అగిరాజు వాళ్ళు అమ్మోళ్ళు గారాలు పచ్చి నా కన్నవరు కాచించి ఎల్లమ్మ కోనపిడి వెళ్ళినావు మా అమ్మోళ్ళు పుట్టిల్లు కాచించి మా ఎల్లమ్మోళ్ళు పుత్రులు చల్లినావా ఆ నా తల్లి నీ భర్త జమ దిగ్గిని ఆ నా కూడా చాలా గ్రామ దేవతల పాటలు కూడా మీరు పాడతారు. 10,000-20,000 ఇస్తారు వాటికి ముగ్గురు వెళ్తాం కోళ్ళు మత్తు కలపాలి ఎల్లం సాపులు చెప్పానంటే అచ్చన మా కాలం పట్టమని పరిపాలించినటువంటి రేణుకా ఎల్లమ్మ కన్నమరు వచ్చామని పాటు ఇలా చెప్తాను. ముద్దబంతి పువ్వమ్మ ముద్దబంతి పువ్వమ్మ పొద్దు పడుకు నవ్వమ్మ సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు కొండచాడు నుంచి కొంగుచాడు దగ్గర వచ్చాడో అమ్మ వెలుగులు నావంటే సగజలు మేమంటే ఓ చూపు చూడాలి ఓ నవ్వు నవ్వాలి చూపే చూపే చుట్టాలన్నది రేపు మాపు కాపురు మంది పెళ్ళెప్పుడమ్మా అలాగే ఇల్లెక్కడమ్మా అబ్బో పెళ్ళెప్పుడమ్మా వీళ్ళెక్కడమ్మా పెళ్ళెప్పుకుంటే వైరెక్కడం దీపముంచి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా ముద్దబంతి పువ్వమ్మా పొద్దు పడుకు నవ్వమ్మ సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే కొండచాడు నుంచి కొంగుచాడు దగ్గర వచ్చాడు అమ్మా. పాటకు మాత్రం 1-4 అని కామెంట్స్ ముందుకి వచ్చాడే ముచ్చటి పడ్డాడే గోరెంక ముద్దిచ్చి గోరెంకాలిచ్చింది గోరెంక ముద్దిచ్చి గోరెంకాలిచ్చింది కొమ్మ కొమ్మని కోకని కట్టింది ముద్దులు గుమ్మ మునకాలిచ్చి చీర
ఎక్కడమ్మా రేకెక్కడమ్మా చెట్టెక్కడమ్మా సిగ్గెందుకం చీర కట్టి నీకు సిగ్గే లేదు ఓయమ్మో ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పడుపు నవ్వమ్మా సంగి కడ సూర్యుడు అందగాడు నల్లాడే కొండ చోటు నుంచి కొంగు చోటు దగ్గర వచ్చాడోయమ్మా. ఇలాంటి పాటలు వింటే కాస్త ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళ మోడీ నెలనాడు కాపురానికి వాళ్ళ మోడీ నెలనాడు కాపురానికి పొద్దులు తాగుతాడు పొద్దుముడు తంతాడు వాళ్ళ మోడీ నెలనాడు కాపురానికి నాటసారా వాచలు నా సాలికి వెక్కితే చీపు చెప్పల మందు చిరచకేకిందంటే మా అమ్మ కొన్ని ముక్కు పడుకు లాగి తెంపికెళ్తాడు వాళ్ళ మోడీ నెలనాడు కాపురానికి పొద్దులు తాగుతాడు పొద్దు పొద్దు తంతాడు వాళ్ళమ్మ ఈ నెలనాడు పిల్లోడు చదువు కానీ పలక పుల్ల కోతము కొరమానేసి నీడు కోడేసిన డబ్బులు కొరల్ని కన్నాడు బీరు బుడ్డి కొన్నాడు గుర్దుర్మార్గుడు వాళ్ళ మోనీ నెలనాడు కాపురానికి పొగలంతా తాగుతాడు పొద్దు పొద్దు తంతాడు వాళ్ళ మాని నెలనాడు కాపురానికి బుడ్డిలు తాగొచ్చి గుడ్డులు ఉండమంటాడు డబ్బులు లేవని నీ అమ్మని అడగమంటాడు వాళ్ళ మాని నెలనాడు కాపురానికి ఏ రోజుకా రోజు ఎక్కదెక్క బతికేది పొయ్యిలో పళ్ళు ఉంటే తాలింపుకు నోలలేదు నా కన్నవారు కొన్ని చీర కట్టుకునే ఉన్నాను వాళ్ళ అమ్మోని నెలనాడు కాపురానికి. నేను ఎలా తీసి పెడితే పాటని ఈ పిల్లలు ఈ సింగర్లు ఏడ్చారు వద్దొద్దు వాళ్ళమ్మ నాకొద్దే ఈ మొగుడు వద్దొద్దు అమ్మ నాకొద్దే ఈ మొగుడు సొరా వేసుకుంటూ చూడలేనంటాడు నైట్ వేసుకుంటూ నచ్చలేదంటాడు మాదర సోదొచ్చి మొక్క తిరగదంటాడే వద్దొద్దు ఇలా పెట్టుకోవాలి మార్చేశారు. తొలేత ఈ పాట అజయ్ గారు ద్వారా ఇది పాటది ఇది నాది కాదు నీది కాదు మా గురువు గారు వంగపండు గారిది ఈ పాట వాళ్ళ అమ్మో నేను పాట నాది కాదు గొప్ప అనుకోదు వంగపండు పెసాది మెల్లికి లాగిన దాన్ని బయటికి ఇలా లాగి బయట పెడుతుంది అందరూ వద్దొద్దు కొత్త తిప్పేస్తారు అందరూ. బాగుంది. మొత్తానికి మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యం కూడా కాపాడుకోండి. ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రాంలు కాలుగా పట్టి లేవండి కన్నోరింటికి రానండి నిన్న చెప్పరాదు అనుకుంటా మన చెప్పరాదే కారు రోడ్డు మీద తయారీ పెడతావు నా చెవులకి రింగులు లేవండి ఈ రింగు రోడ్డుకి రానండి నిన్న చెప్పరాదు అనుకుంటా మన చెప్పలేవే కారు రోడ్డు మీద నాకు తయారీ పెడతావు నా శంకులు బ్యాగు లేదండి తారు రోడ్డుకి రానండి గుమ్మకిడి గుమ్మడిలో నాయన దిమ్మకిడి చందనాలు నాయన గుమ్మకిడి గుమ్మడిలో నాయన జగ్గినకడి చందనాలు కొంగ చేతి పట్టుకొని కొర్ర మేను పులుచండి ఎర్రసెన కట్టుకొని ఏటి కొట్టి మీద ఎత్తి మీద చేరుకొండ వంటి చేతి పట్టుకొని నడుమూపి నాయుడమ్మ వయ్యారా వలకపోతే ఆ కాలకుండి సిరిగజ్జిన కళ్ళు కళ్ళు అంటుంటే చెవులకుండి చుమకాలు ఇటు అటు ఊగుతుంటే నేను వాళ్ళు జడ వేసుకొని మా అమ్మగాడికి వెళ్తుంది ఊరు వాడుకో రోజు ఒళ్ళు మరిచిపోయినట్ట గుమ్మకిడి గుమ్మడిలో నాయన పగదిమ్మకిడి తందనాలు నాయన గుమ్మకిడి గుమ్మడిలో నాయన జగ్గినకడి చందనాలు తలబాగు బాగా చుట్టి ములకాలు చేతబట్టి చూడండి తోలుకొని దుక్కుతుంది కొంటుంటే ఆ గట్టు మీద చేరుకుంటే నాయుడమ్మ తెంచగానా మధ్య మధ్య తిరుగుకుంటూ మాట మంటలు ఆడుకుంటూ మనసులున్న యాదులను ఒకరు చెప్పుకుంటూ వాళ్ళు మరిచి నాయుడమ్మ పలకరించి పోతుంటే ఇంటి దారి పట్టారు కొంటితాలు వేచారు గుమ్మకిడి గుమ్మడిలో నాయన పగదిమ్మకిడి సందనాలు. సూపర్ సూపర్. ఇప్పుడు మీకు మరొక ఆర్టిస్ట్ ని పరిచయం చేస్తాను. తన పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఒక వాచ్మెన్ గా పనిచేస్తూనే తనలో చాలా టాలెంట్ ఉంది. మనం అశ్రయ్ గారిని అలాగే పల్సర్ బైక్ రమణ రేలారే రఘు ఇలాంటి ఎంతో మంది ఆర్టిస్టులని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తనకి కూడా ఒక హోప్ క్రియేట్ అయింది. ఎందుకంటే మాకు కూడా అవకాశం వస్తే మేము కూడా నిరూపించుకుంటాం మాకున్న ప్రతిభ అని. సో మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. లక్ష్మి గారు కూడా అద్భుతమైన గాత్రం ఆమెది. చదువు లేదు కానీ ఆమె కుటుంబ పోషణ కోసం ఒక అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. బట్ పాటలు మాత్రం ఎలా పాడతారో మీరే కామెంట్లో పెట్టండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. నా పేరు లక్ష్మి. నేను ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నా. మరి నాకు కూడా అశ్రయ్ ద్వారా పరిచయం అయ్యారు మీరు. మరి ఎంత అదృష్టాన్ని ఆ అద్భుతాన్ని ఏం చెప్పారు అశ్రయ్ గారు ఇంతటికి? ఎందుకంటే మేము మరి
వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే పలానా నేను ఇంత ముందుకు వచ్చానంటే మన సుమన్ టీవీ ఛానల్ ద్వారా లక్ష్మి అనే ఆ మేడం అంటారు, ఆవిడ ద్వారా నువ్వైతే పై ముందుకు రాగలవమ్మా అని చెప్పారు. మరి చెప్పాలంటే మీ ఛానల్ ద్వారా ముందుగా అంటే ఎంతమంది ఎంత ఉన్నారు సుమంత్ ఛానల్లోన, కానీ మీ పేరు మారు మోగినట్టు ఇంకెక్కడ మారు మోగలేదమ్మా. తప్పకుండా ప్రతి మీరు కూడా జనాల్లోనికి బలంగా వెళ్తారు, మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్టిస్టులు ఎవరికి ఏజ్ కి సంబంధం లేదు, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. జనాలు చూసి అభిమానించేది మీలో ఉన్న ప్రతిభను మాత్రమే. పాడండి మీరు కూడా పాట. నాకు ఈ పాట కూడాను మన ఎవరు నాగభూషణ్ మాతా స్టూడియో ఆయన ఏమొచ్చి ఈ పాట నువ్వు పాడగలవంటే స్టూడియోలో ఇంకెలాగైనా పాడగలవమ్మని చిన్న ఛాన్స్ ఇచ్చారు. ఓకే. కలలోనైనా ఇలలోనైనా, కలలోనైనా ఇలలోనైనా, కథలోనైనా మదిలోనైనా మరువను నిన్ను ఓ ప్రియతమా, మరువను నిన్ను ఓ నా ప్రియతమా. కలలోనైనా ఇలలోనైనా, కథలోనైనా మదిలోనైనా మరువను నిన్ను ఓ ప్రియతమా, మరువను నిన్ను ఓ నా ప్రియతమా. పాటలలోన పల్లవి నీవు, సంగీతంలో సరిగమ నీవు. పాటలలోన పల్లవి నీవు, సంగీతంలో సరిగమ నీవు. నా గమనానికి గమ్యం నీవు, నా గమనానికి గమ్యం నీవు. నా తోడు నీడగా నీవై ఉండు, నా తోడు నీడగా నీవై ఉండు. నా ఊపిరి నీవై ఉండాలి. నా ఇలలోనైనా, కథలోనైనా మదిలోనైనా మరువను నిన్ను ఓ ప్రియతమా, మరువను నిన్ను ఓ ప్రియతమా. పల్లవి నీవు, సంగీతంలో సరిగమ నీవు. పాటలలోన పల్లవి నీవు, సంగీతంలో సరిగమ నీవు. నా గమనానికి గమ్యం నీవు, నా గమనానికి గమ్యం నీవు. నా తోడు నీడగా నీవై ఉండు, నా తోడు నీడగా నీవై ఉండు. నా ఊపిరి నీవై ఉండాలి, నా ఊపిరి నీవై ఉండాలి. కలలోనైనా ఇలలోనైనా, కథలోనైనా మదిలోనైనా మరువను నిన్ను ఓ ప్రియతమా, మరువను నిన్ను ఓ నా ప్రియతమా. అది మీ గొంతుకి మీ వాయిద్యానికి సూపర్ గా అంతే అంతే. నీ పగనం చెప్పి తీసుకెళ్తున్నాను, 4 ఇచ్చిందే నీకు 1500 ఇస్తాను, అంతే. నాకు 2500 ఉంటాయి. సరేనా? ఆవిడ కూడా డబ్బు ఆశించట్లేదు, కానీ ముందు మీకు లాగే నాకు ఈ టాలెంట్ ఉంది, నలుగురికి చెప్పుకోవాలి అని. అవును. ఇంకొక పాట మనం ముందు ఇంటర్వ్యూలో మీరు ఒక పాట పాడారు కదా, ఒక పాట మీరు పాడండి. అమ్మ పాడే జొల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట ఎనెలూరి పారే ఏరులంట. అమ్మ పాడే జొల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలు చూపించి 2 బొగ్గులు గిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటుతో బొగ్గులు గిల్లేసి, ఉక్కుని పట్టే ఉయ్యాలోపే అమ్మ లాలన
పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట. ఎవరికి వస్తుందండి టాలెంట్? సూపర్ సూపర్ అమ్మా. ఓ అనరైదల్లా నీ బాధలే ప్రతీరునన్న అనరైదల్లా నీ కట్టెలగ తొలుగునన్న అనరైదల్లా నీ బాధలే ప్రతీరునన్న అనరైదల్లా నీ కట్టెలగ తొలుగునన్న నీ విత్తనాలు జల్లేసి ఇంటికి వస్తావన్న నెల తిరగక ముందు నాటు లేచుతావన్నో మా అనరైదల్లా నీ బాధలు ఎవడు చూద్దురన్న అనరైదల్లా నీ కట్టెలగ తీరునన్న ఒరి శనగ చేరు పంట వండి కాదు తీస్తావన్న ఒరి శనగ చేరు పంట వండి కాదు తీస్తావన్న అని జీవుల కల్లా ఆధారి మూర్తమయ్య అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తీరునన్న అనరైతల్లా నీ కట్టలు ఎవరు చూద్దారన్న పది మిర్చిరి పంట మేలు బంగారం అన్న పది మిర్చిరి పంట మేలు బంగారం అన్న రత్తలు మదిపి పెట్టి మంచం పడతావన్న అనరైతల్లా నీ కట్టలు ఎవరు చూద్దారన్న అనరైతల్లా నీ బాధలు ఎవరు తీరుదరన్న అనరైతల్లా నీ కట్టలు ఎవరు చూద్దారన్న అన్న రేయరుగా పగలడక చేలో పడి ఉంటావు రేయరుగా పగలడక చేలో పడి ఉంటావు నీ రెక్కలు మొక్కలాయి రక్తము చిందించుతావు మా అనరైతల్లా నీ బాధలు ఎవరు చూద్దారన్న అనరైతల్లా నీ కట్టలు ఎప్పుడు తీరుదల్ల అనరైతల్లా నీ బాధలు ఎవరు చూద్దారన్న అన్న నీ ఒంటిలోని వింటిలోని మదుపుకి అయిన పెడతావన్న ఒంట్లోని వింటిలోని చేలో పెడతావయ్యా చేతికి అందిన వారికి నీ ఒంటికి సుఖమై ఉండదు అన్న అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తీరుదల్ల అన్న అన్నెల్లూరు గుంటూరు పొగాకు మిత్రులలో అన్నెల్లూరు గుంటూరు పొగాకు మిత్రులు ఓ పురుగు పోటు వస్తేనే మందు తాగి చచ్చిపోతారు అనరైతల్లా నీ బాధలు ఎవరు చూద్దారన్న అనరైతల్లా నీ కట్టెలగ తీరదన్న అని జీవునికల్లా ఆధారి మూర్తమయ్యా ప్రపంచ దేశానికి ముందునే ఉంటావు అన్న అనరైతల్లా జిల్లా కలెక్టర్ గాని ఎంఆర్ఓ గారి కోటీశ్వరేశ్వరు నీ పెట్టిన అన్నం తినాలా నీ వరి నీ చెరగ నీ సోడి నీ జొన్న నీ పత్తి నీ మిక్చరన్ని నువ్వు లేదు రోగం లేదు అన్న అనరైతల్లా నీ బాధలే అన్న రైతన్నా నీ కట్టెలు తీరడం సంతకడి మండలం అన్ని వాళ్ళు తేరి గ్రామని బోలులు వసిరయ్యా ఈ కవిని చేతురయ్యా. చాలా బాగుంది. ఇప్పటి వరకు చాలా పాటలతో హుషారు నింపిన అసరయ్య గారు తను కూర్చిన రైతన్న పాటతో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశారు. కన్నీళ్ళే. ఎందుకంటే పండించే పంటకి రైతుకి కులం మతం ఏమీ ఉండదు. కేవలం ఆయన ఒక జీవనాధారంగా ముందుకు వెళ్తున్న బ్రతుకు జీవి అంతే. ఇంక నో వర్డ్స్, చెప్పడానికి కూడా మాటలు లేవు. ఈ పాట కూడా చాలా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త, మంచిగా ఇంకా దూరాన కూర్చున్నావు అయ్యా ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావు ఓహో చిత్రమైన గారడి చేస్తున్నావు తమాషా చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు బొమ్మ తోలి బొమ్మలను చేసి ఆడిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు అంతలో మూడనాళ్ళు ముచ్చటిగా చేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావా చిత్రమైన గారడి చేస్తున్నావు తమాషా చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు పెరుగుతుంది వయసని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయువని తెలుసుకోలేము పెరుగుతుంది వయసని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో కళ్ళు తెరిచి నిజమేదో తెలిసిలాగా ఆ కళ్ళ ముందు మాయి తెరలు తప్పేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు అయ్యా ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావు ఓహో చిత్రమైన గారడి చేస్తున్నావు తమాషా చూస్తున్నావు నీ పక్కన పడ్డాను అది చూడాలి పిల్ల నాది నకిలీ గొలుసు నీ పక్కన పడ్డాను అది చూడాలి పిల్ల నాది నకిలీ గొలుసు నీ బావగారు వచ్చేటి వేళ నీకు మంచి పొగలు తెచ్చి నీ వేళ
పక్కన పడ్డాది చూడాలి పిల్ల అది నకిలీ గొలుసు నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చి నీ వేళ నీకు పట్టు చీర అలాగే పట్టు చీర తెచ్చి నీ వేళ మీరు కట్టుకొని వచ్చేటి వేళ బొట్టు పిల్ల తెచ్చి నీ వేళ ఆ పెట్టుకొని వచ్చి నీ వేళ నాది నీ నకిలీ గొలుసు నీ పక్కన పడ్డాది చూడాలి పిల్ల అది నకిలీ గొలుసు నీ గడియారం తెచ్చేటి వేళ అబ్బా కనకంలో తెచ్చి నీ వేళ ఏ పిల్ల పిల్ల నీది ఎవరు పిల్ల నాది పాలకోలు నచ్చబరువు పిల్ల నాది పాలకోలు నచ్చబరువు అయితే పిల్ల ఆ పక్కన ఉండి కైకులు ఊరి పిల్ల నాది అయితే ఈ గాజులు ఎక్కడ కొన్నా అవే బలి బాగున్నాయి ఆ గాజులు చేతులు మా బాగున్నాయి చీరలు ఎక్కడ కొన్నా అవే సింకీలు ఉన్నాయి కప్పుకున్న వాళ్ళు చమ్మగా ఉన్నాయి మూతి ఎప్పుడు చెప్పుకున్నవి ఎదగ వరకు చక్కకున్నవి ఎందుకు ఉన్నవి చూడలేదు ఎక్కడ ఉన్నవే ఒక పిల్ల పిల్ల నీది ఎవరు పిల్ల పాలకోలు నచ్చబరువు పిల్ల నాది నీది పాలకోలు నచ్చబరువు అయితే పిల్ల ఆ పక్కన ఉండి కైకులూరి పిల్ల నాది ఎన్నపోస ఒళ్ళు తోటి ఓరు నాయను అది కర్ర పిల్ల ఆడుతుంది ఓరు నాయన అది పెరుగు తోడు చొక్క వేసి ఓరు నాయను అది పాలకొండ తోడు బట్టి ఓరు నాయన ఆ ఎన్నపోస ఒళ్ళు తోడు ఓరు నాయను కర్ర పిల్ల ఆడుతుంది ఓరు నాయన పెరుగు తోడు చొక్క వేసి ఓరు నాయను పాలకొండ తోడు బట్టి ఓరు నాయన ఏ పిల్ల పిల్ల నీది ఏ ఊరి పిల్ల నీ వయ్యారు ఊరికి చూసి వరిచారు పిల్లు వైజాగ్ 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 మా లక్ష్మి నమస్తే అమ్మా లక్ష్మి గారు అమ్మా. థ్యాంక్ యూ హస్రే గారు చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా కాపాడుకోండి ఎవ్వరి స్పెషాలిటీ వాళ్ళదే పాట పాడాలంటే మీరే పాడాలి తపనే మానరా కాలలే తనిదిరపోకురా తనివే మాయరా అదిని సృష్టి మట్టి బొమ్మ అమ్మ కడుపును అవతరించి జీవనగా మాయ జగమును అదిగో జననము ఇదిగో మరణము అదిగో జననము ఇదిగో మరణము అరే మనిషి జన్మ ఏమి చిత్రము తనువే మాయరా తపనే మారరా నిజమున కానలేక నిద్రపోకురా తనువే బతికినప్పుడు తల్లిదండ్రులు సత్కరింతువు సితికి పేర్చి అగ్గి బుగ్గి కాసి చేర్తువు బతికినప్పుడు తల్లిదండ్రులు సత్కరింతువు సితికి పేర్చి అగ్గి బుగ్గి కాసి చేర్తువు మెతుకును దాచవు వెంటమనందవు మెతుకును దాచవు వెంటమనందవు నీతులు చెప్పి నీవు కోటివవుతువు తనివే మాయరా తమనే మారరా నిజమును కానలేక నిద్రపోకురా తనివే మాయరా నాది నాది అనుచు నీకు వాదనే అలరా ఏది రాదు నీ అనక భ్రమణ చెందకు అది ఇది నాదని వాదనయాలరా అది ఇది నాదని వాదనయాలరా ఇదని బ్రతుకు కూడా నీటి బుడగరా తనివే మాయరా తపనే మారరా నిజమున కానలేక నిద్రపోకురా పెంచుకున్ని ఆస్తులేని తోడు రావురా పంచుకున్ని మమతలన్నీ మాయలేనిరా పెంచికి పోయినా బహుబంధములరా మంచిని పెంచినావు మనిషివేనిరా తనివే మాయరా తనవయ్యప్ప పురము ఎందు గ్రామమందును అరయగ అప్పన్నదాసు మానసమ్మును సిరి సిరి మాటలు తేనెలి బాటలు మరి మరి పాడుకుంటూ బతుకు బాటలు తనువే జగమే ఎన్నిలా పాట థ్యాంక్ యూ ఇద్దరికి నమస్తే నమస్తే థ్యాంక్ యూ